రీసెంట్ టైమ్స్లో మైదర్ వైబ్స్ ఇష్యూ నడుస్తూ ఉండడం మనం చూస్తున్నాం. దాని గురించి వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు, అందుకే చేస్తున్నా. అతను సపోర్ట్ చేసేవాళ్ళు ఐ సపోర్ట్ మహీదర్, ఐ డోంట్ సపోర్ట్ మహీదర్, ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేశాను. సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ అని, డోంట్ సపోర్ట్ అనేవాళ్ళు డోంట్ సపోర్ట్ అని. విషయం తెలియని వాళ్ళు వీడియో కంటిన్యూగా లాస్ట్ దాకా చూడండి. మహీదర్ వైబ్స్, మహీదర్ తను బిజినెస్ నష్టాల గురించి ఆడియన్స్ని డబ్బులు అడగడం, దాని తర్వాత ఆ వీడియోని డిలీట్ చేసి ఇంకో ఎమోషనల్ వీడియోని అప్లోడ్ చేయడం, ఇదంతా చూస్తుంటే ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఒక డ్రామా లాగా అనిపిస్తుందని ఆరోపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అందరూ విమర్శిస్తున్నారు కదా అని భయపడి అతను ఆ ఫస్ట్ వీడియోని డిలీట్ చేసాడని చాలామంది అనుకుంటారు. నిజానికి అతను చాలా బాగా రివ్యూ చేస్తాడు సినిమాల విషయంలో, రివ్యూస్ విషయంలో. అతని ఆ విషయం వరకు కాంటెంట్ పరంగా, రివ్యూస్ కాంటెంట్ పరంగా అతను తీసిపారేసే వాళ్ళు ఎవరు లేరు, చాలా బాగా చేస్తాడు. కానీ ఈ విషయానికి వచ్చేసరికి మరి ఎందుకు ఇతనిలోని నిజస్వరూపం బయటపడిందా, ఒక రాంగ్ యాంగిల్ ఇతనిలోని బయటపడిందా అని అర్థం కావట్లేదు. కానీ ఫస్ట్ వీడియో వచ్చిన 20 గంటల పాటు, అంటే వెంటనే వచ్చే బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ, అయినా కానీ 20 గంటల పాటు దాన్ని తీయకుండా కంటిన్యూ చేసుకుంటూనే వచ్చాడు. ఆ వీడియోని 20 to 22 గంటల పాటు ఉంచడం అంటే ఆ సమయంలో తనకున్నటువంటి ఒక 1 million సబ్స్క్రైబర్స్లో కనీసం 1,00,000 మంది అయినా స్పందిస్తారు, తలా 150 రూపాయలు వేసినా ₹1,00,00,000 వరకు వచ్చేస్తుంది అని ఒక పెద్ద గట్టిగా లెక్కేసుకుని స్కెచ్ చేశాడేమో అనే మాట వినిపించింది. కానీ సీన్ అయితే డెఫినెట్గా రివర్స్ అయింది. జనాలు అతని మాటలు నమ్మలేదు సరికదా. చాలామంది కేవలం ₹1, ₹10 ఇట్లాంటివి పంపడం అంటే ఒక రకంగా ఆడుకున్నారు అనమాట జనం కూడా ఎంతో. సో తన ప్లాన్ వర్కౌట్ కాలేదు అని, ఆశించినంత భారీ మొత్తంలో డబ్బులు రావట్లేదు అని అర్థం చేసుకున్నటువంటి తను వీడియోని డిలీట్ చేశాడు తప్ప ఎవరికో భయపడో కామెంట్స్ గురించో అయితే కాదు. అతని ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. రెండో వీడియోలో కూడా మైదర్ సెకండ్ వీడియోలో చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ కూడా ఉన్నాడు. తక్కువ డబ్బులు పంపిన వాళ్ళని ఉద్దేశించి రూపాయి పంపిన వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అన్నట్టు కూడా అతను మాట్లాడాడు. అంటే అట్లా అనకుండా ఉంటే బెటర్ అనిపించింది. సహాయం అడిగే వాళ్ళకి ఎంత వీలైతే అంత ఇవ్వగలుగుతుంది తప్ప ఇంతే వేయాలని ఏముంది. కోర్స్ రూపాయి తక్కువ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఎవరి వీలు బట్టి వాళ్ళు పంపిస్తారు కదా. సో ఆడియన్స్ ఎవరు ఆయనకి బాకీ లేరు కదా. సో ఒక యూట్యూబర్గా ఆయనకి వ్యూస్ ఇచ్చి లైక్స్ కొట్టి చాలా సపోర్ట్ చేసి ఉంటారు, సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి, దానివల్ల వ్యూస్ వల్లే లక్షల్లో ఆదాయం వస్తుంది ఎవరికైనా కావచ్చు, ఏ ఛానల్, మన ఛానల్ అయినా ఆ ఛానల్ అయినా. సో వ్యక్తిగత బిజినెస్ నష్టాలకి సబ్స్క్రైబర్స్ని బాధ్యత చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 65 లక్షలు పెట్టానని చెప్తున్నారు. అందులో 10 లక్షలు తనకు సంబంధించి, 45 లక్షలు తనకు సంబంధించి, 10 లక్షలు 15 లక్షలు బయట నుంచి తీసుకొచ్చి పెట్టానని చెప్పారు. సో ఎగ్జాక్ట్ లెక్కలు ఆయన సరిగ్గా చెప్పట్లేదు. 65 లక్షలు నష్టపోయాను అంటున్నారు, 45 లక్షలు ఏమో తను పెట్టాను అంటున్నారు, బయట నుంచి ఒక 20-15 తీసుకొచ్చానని చెప్తున్నారు. సో ఇట్లాంటి వ్యక్తికి అంటే ఒక వీడియో అప్లోడ్ చేస్తే వేలాది మంది చూస్తారు. కమింగ్ మూవీస్ వస్తున్నాయి, టాక్సిక్ అని పవన్ కళ్యాణ్ సినిమా ఉంది రిలీజ్కి రెడీగా, ఉస్తాద్ భగత్ సింగ్, ఇట్లాంటి సినిమాలన్నీ రెడీగా ఉన్నాయి. ఒక 2 నెలలు 3 నెలలు ఆయన గట్టిగా కూర్చుంటే కలెక్షన్స్ వీడియోలు చేస్తారు, ట్రెండింగ్ వీడియోలు చేస్తారు, 3-4 ఛానల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కలిపి ఒక 15 లక్షలు తీర్చుకోవడం అంత ఇబ్బందా? అక్కడ ఉన్న కెఫే లాస్ అంటున్నారు కాబట్టి అక్కడ ఉన్న ఫర్నిచర్ అవన్నీ కనుక కోల్పోయి ఉంటే, నిజంగా అంటే ఫర్నిచర్ కాకుండా మిగతా అవన్నీ కోల్పోయి ఉంటే అవన్నీ అమ్మేసుకుంటే ఒక 5-10 లక్షలు కవర్ అయిపోతాయి. పెట్టింది ఆయనవే 45 లక్షలు పోయినాయి, ఇంకా మిగిలింది ఒక 10 లక్షలు అప్పు మిగిలింది అనుకోండి. ఇలాంటి వ్యక్తి ఎంతగా ఫాలోయింగ్ ఉండి ఇంత బాగా చెప్పగల రివ్యూవర్ ఒక కొన్నాళ్ళు కష్టపడితే ఇంకో 5-6 నెలల్లో వచ్చే డబ్బులు ఈ ఛానల్, ఈ ఫిబ్రవరి జనవరి డబ్బులే బోల్డ్ వస్తాయి. ఆ ఛానల్కి వ్యూస్ చూడండి చాలా ఉంటే బాగా చెప్తాడు కాబట్టి, ఆయన సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి. సో ఆ డబ్బులతో ఆయన తీర్చేసుకుంటే సరిపోయేది. కానీ ఇట్లా ప్రజల దగ్గరికి వచ్చి అడగడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అనమాట, లాజిక్లెస్గా కూడా అనిపిస్తుంది. సో పెద్ద పెద్ద క్రియేటర్లు, ఇప్పుడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఇట్లాంటి క్రియేటర్లకి ₹1,00,000 పంపించారని కూడా చెప్పడం ఆయన గొప్పతనం కావచ్చు పంపిణీ. బట్ మహీదర్ అట్లాంటి డబ్బుల్ని తీసుకోవడం కూడా అది కరెక్టా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో అంత పెద్ద ఛానల్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఆ మాత్రం అబ్బు తీర్చడం పెద్ద కష్టమేం కాదు అనేవాళ్ళు ఉన్నారు. సో ఇచ్చేవాళ్ళు ఇస్తారు, పక్కకి వెళ్ళిపోతారు, కాదంట్లో మనకు సంబంధించిన మ్యాటర్ కాదు. కానీ ఎందుకు అలాంటి వాళ్ళు దీని మీద మాట్లాడుతున్నారు అంటే, రేపు పొద్దున్న నిజంగా ఎవరికో ఇష్యూ వచ్చింది, యూట్యూబర్లు ఒక 30 మంది ఉన్నారు అనుకోండి, 30 మందిలో ఒక వ్యక్తికి జెన్యూన్గా పర్టికులర్ పర్సన్కి నిజంగా ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏం ఆలోచిస్తారు? అతను అడిగితే మొన్న మహీదర్ ఆడాడు డ్రామా, అంతకు సాయి కృష్ణన్ కూడా ఒక అతను ఇట్లాగే డ్రామా ఆడి డబ్బుల గురించి చాలా ఇష్యూ అయింది అక్కడ కూడా. సో అదే సాయి కృష్ణన్ లాస్ట్ ఇయర్ జరిగింది. అదే సాయి కృష్ణని మహీదర్ కూడా చాలా తీవ్రంగా కామెంట్స్ చేశాడు. నిజంగా నీకు అంత ఒక స్టూడియో కట్టడానికి అంత ఖర్చు అయిందో, నీకు అబద్ధాలు చెప్తున్నావు అని ఇతను ఎక్స్పోజ్ చేశాడు. సో ఇతను ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళని ఎక్స్పోజ్ చేసిన ఇతనే మళ్ళీ ఇట్లా చేయడం ఏంటి? ఇప్పుడు నేను ఇతను ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఇది మాట్లాడుతూ రేపు 1 year తర్వాత 2 years తర్వాత క్లిక్ అయ్యి ఛానల్ వీడియో వస్తుంటే, వ్యూస్ వస్తుంటే, సబ్స్క్రైబర్స్ ఉంటే నేను ఇట్లా అడిగితే ఎట్లా ఉంటుంది? ఇదంతా కూడా డబ్బుండి అడుక్కునేటువంటి మెంటాలిటీ తప్ప, రిచ్ బెగ్గర్ కైండ్ ఆఫ్ థింగ్ తప్ప అతన్ని తక్కువ చేయడం కాదు నా ఉద్దేశం. అతను నిజంగా ఇబ్బంది ఉంటే అతను కష్టపడి చేయగల సత్తా సామర్థ్యం ఉన్నవాడే, అవకాశాలు ఉన్నవాడే. ఏదో హెల్త్ ఇష్యూస్, వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ ఇష్యూస్, ఇంకోటి డెఫినెట్లీ నేను కూడా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. వాళ్ళ నాన్నగారికి ఇట్లా బాగాలేదు, విత్ ప్రూఫ్స్ పెట్టారు, అందరూ హెల్ప్ చేద్దాం రండి అని. ఇందాక స్టార్ట్ చేస్తున్న ఈ పాయింట్ ముందు అదే
నిజంగా ఇబ్బంది రేపొద్దున ఎవరికన్నా వీళ్ళలో వస్తే ఒక 40 మంది యూట్యూబర్స్ ఉంటారు కదా, చాలామంది మంది అంటే చిన్న ఛానల్, పెద్ద ఛానల్స్ ఒక 30-40 మంది ఉంటారు, అందరికి బాగా ఫేమస్ అయిన వాళ్ళు. వాళ్ళలో ఒకళ్ళకి నిజంగా ఈ కష్టం వస్తే వాళ్ళు కూడా ఇట్లా అడుగుతూ స్టార్ట్ చేస్తారే, మహీధర్ అట్లా చేశాడరా, ఆ సాయి కృష్ణ అట్లా చేశాడరా, ఇంకోటి ఎవడో అట్లా చేశాడరా, సో వీడిని ఎట్లా నమ్ముతాం మనం అనుకుంటారు కదా జనాలు. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి వీళ్ళు చేసేటువంటి ద్రోహం అవుతుంది ఇది. అందువల్ల ఇలాంటి వీడియోల్లో ఇలాంటి టాపిక్స్ వీడియో చేయడం మనం, అంతేగాని వాళ్ళ మీద మన ప్రేమ లేదు, కోపం లేదు. సో నాకు అది అనిపించింది ఈ మొత్తం వ్యవహారంలో. మీకేమనిపించింది? గట్టిగా కూర్చుంటే 4-5 నెలల్లో తీర్చగల సత్తా ఉన్నాడు, సబ్జెక్ట్ ఉన్నాడు, అంత పెద్ద ఛానల్ ఉంది, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కావంటే ఒకటి చేయొచ్చు, నా వీడియోని మీరు వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి. నాకు డబ్బులు సరిగ్గా రావట్లేదు ఛానల్కి, కొంచెం షేర్ చేసి పెట్టండి అందరికీ మీరు, తద్వారా నాకు వీడియోలు రీచ్ ఇవ్వండి. వీడియోకి రీచ్ వస్తే వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి, ఇట్లా చెప్పుకున్నా చేసుకోదగ్గ వ్యక్తి. అది ఈజీ కదా డబ్బులు ఇవ్వటం కంటే కూడా జనాలకి. సో మీ జనాలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బుల్ని అవసరం లేనటువంటి ఇలాంటి చోట పెట్టద్దు. లేదు మీకు నిజంగా సహాయం చేసే గుణం ఉంది అనుకోండి, వెళ్ళండి, రోడ్డు మీద ఎంతోమంది లేని వాళ్ళు ఉంటారు, నిజంగా మహీధర్కే చేయాలని అనుకోండి. నిజంగా అతను అన్ని డీటెయిల్స్ పెడితే ఎట్లా పోయినాయి, 40 లక్షలు పోయినాయి, ఎంత పోయినాయి, 60 లక్షలు ఎట్లా పోయి, జీతాలకు పోయాయి, సరుకుకి పోయాయి, అసలు కెఫే ఎక్కడ పెట్టారు, దాని పేరేంటి, దాని కథ ఏంటి, మొత్తం అన్ని తెలుసుకుని నిజంగా జరిగిందా డెఫినెట్లీ హెల్ప్ చేద్దాం, అందులో తప్పేం లేదు. అది కూడా ఎప్పుడు చేయాలి అవన్నీ తెలుసుకున్న తర్వాత కూడా తీర్చుకోగల కెపాసిటీ అతనికి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, అప్లోలు మీద పడిపోతున్నారు, ఇంటి మీదకి వచ్చి అతను హెరాస్ చేస్తున్నారు, ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నాడు, తను ఏదో తను చేసుకునే భయంలో ఉన్నాడు అనుకున్నప్పుడు డెఫినెట్లీ మనందరం ముందడిగేయాలి. మహీధర్నే కాదు ఎవరినైనా సరే మనం ఆదుకోవాలి, సపోర్ట్ చేయాలి. కానీ ఒక్కసారి ఫ్యాక్ట్ చెక్, ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలి. రేపొద్దు నేను కూడా అడగొచ్చు, నిజమా కాదా వీడు చెప్పేదని మనం కూడా ఆలోచించుకోవాలి. మీరే అడగొచ్చు రేపొద్దున, సో నిజమా కాదని మేము కూడా ఆలోచించుకోవాలి. అట్లాగా ప్రతి థింగ్ చెక్ చేసుకుని చేయడం వేరు, అట్లా బ్లైండ్గా వెళ్ళిపోయి మనం సపోర్ట్ చేయడం వేరు అనేది నా ఒపీనియన్.